పార్లమెంటు సెగ్మెంట్లపై మీనాక్షి దృష్టి. నియోజకవర్గాల వారీగా భేటీలు, నేతల మధ్య సమన్వయంపై స్పెషల్ ఫోకస్. వర్గపోరును వదిలిపెట్టి బలోపేతానికి పనిచేసేలా ప్లాను. టీపీసీ చీఫ్ అధ్యక్షతన మీటింగ్స్. స్వయంగా యాక్షన్లోకి నటరాజన్. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ సెగ్మెంట్పై ఫోకస్ పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఆయా సెగ్మెంట్ల ముఖ్య నేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు ఉన్నారు. పాత కొత్త లీడర్ల మధ్య సమన్వయంపై దృష్టి. ప్రధానంగా ఏ సెగ్మెంట్ల పార్టీ నేతల మధ్య సఖ్యత లేదో, ఎవరెవరు వర్గాలను పోషిస్తూ వస్తున్నారో, ఎవరు విభేదాల కారణమవుతున్నారనే దానిపై సమాచారం సేకరించాలని మీనాక్షి పీసీసీకి సూచించినట్టు తెలిసింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ చేరిన లీడర్లు పార్టీలో కొనసాగుతున్న పాత వారికి మధ్య సఖ్యత వంటి విషయాలపై తనకి తెలపాలని చెప్పినట్టు సమాచారం. అలాంటి వారిని సమన్వయం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు నేతల వర్గపోరును వదిలి పార్టీ బలోపేతాన్ని కృషి చేసేలా ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని ఉద్దేశంతో నేతలతో ఇంటరాక్ట్ కావాలని మీనాక్షి నటరాజన్ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. గతంలో జిల్లాల వారీగా నేతల పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిని కలిసి తమ అభిప్రాయాలు కావాల్సిన వాటి గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ యాక్షన్లకు దిగరన్న పార్టీ వర్గాల సమాచారం. టీపీసీలో భారీ మార్పులు, అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలా కాకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని మీనాక్షి పీసీసీకి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. పైరేవులు పలుకుబడితో పోస్టులు ఇచ్చే విధానం కూడా ఉండబోదని మీనాక్షి చెప్పినట్టు సమాచారం. నూతనంగా తెలంగాణ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలుత గత నెల 28వ తేదీన గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీ విస్తృత స్థాయి మీటింగ్లో పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్లోనే మీనాక్షి తన మార్కును చూపించారు. ఆడండ భారాలకు దూరంగా ఉండి వ్యక్తినని తన దృష్టిలో పడడం కన్నా పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాకతో టీపీసీలో భారీగా మార్పులు రాన్నాయని ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఏదైతే ఉందో ఆ నేతలకు సంబంధించిన అంశాల భాగంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులున్నారో, పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తులున్నారో, ఈ వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులున్నారో, ఎవరైతే పార్లమెంట్ సెగ్మెంట్లు కానీ అసెంబ్లీ సెగ్మెంట్లు కానీ ఎక్కడైతే కుల రాజకీయం చేసేటువంటి ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా దృష్టి పెట్టిన వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులకే పగ్గాలు ఇస్తాం. దానికి సంబంధించిన అనేకమైన అంశాలు కూడా ఆమె చూపించుకున్నది. ఒక సాదాసీదమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి నేపథ్యం. ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఆమె ఎంపీగా గెలిచి అనేక సందర్భాల్లో ఏదైతే గాంధీయ భావాన్ని, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి తన జీవితం మొత్తం అంకితం ఇచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ సింపుల్ సిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. కనీసం గన్మెన్లు, పిఏలు, గీఏలు కూడా ఎవరిని కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంగు ఆర్భటాలు కూడా ఉంటాయి. సింపుల్గా బస్సులలో వెళ్తుంది, ఆటోలలో వెళ్తుంది, లేకపోతే రైలు ప్రయాణం చేస్తుంది. ఎంత హోదాలో ఉన్నా కూడా సింపుల్ సిటీస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆమెకు సంబంధించిన ఒక 4 నుంచి 5 జతల బట్టలు మాత్రం ఉంటే ఆ బట్టలు కూడా ఆమెనే ఆ బట్టలను వేసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిండుకొని వేసుకునేటువంటి అలవాటు. సింపుల్ సిటీస్ కేర్ ఆఫ్ అడ్రస్ నటరాజన్. నిజంగా ఈమె ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డికి ఒక సపోర్ట్గా రేవంత్ రెడ్డి చేసేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తన మార్కులో భాగంగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, ఆ టీంలో ఒక భాగమైనటువంటి వ్యక్తి ఈమెను తీసుకొచ్చి ఇలా తెలంగాణ ఇన్ఛార్జికి ఇచ్చిన నేపథ్యం ఉంది. దానివల్ల రాహుల్ గాంధీతో పాటు ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఒక ఊరట లభించింది. రేవంత్ రెడ్డి కూడా ఒక ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఇటు పార్టీని సమన్వయపరుస్తూ, ఇటు కార్యకర్తలను నడిపిస్తూ, ఇటు ఒక ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మేడం గారు ఏదైతే ఇన్ఛార్జికి వచ్చిందో ఆ ఇన్ఛార్జి రేవంత్ రెడ్డికి ఒక గుండెకాయ లాంటిది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.